अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ఇళ్ళకి శివాలయంలో దొరుకుతారట అలా నమస్కారం। ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలోని వెల్జర్ల గ్రామంలో చాలా ఘనంగా దేవాలయాల ప్రతిష్టాపనతో పాటు బొడ్రాయి నిర్మాణం జరిగింది। పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రజలందరూ ఈ యొక్క దైవ కార్యంలో పాల్పంచుకున్నారు। మేము ఇంత గ్రామస్తులం ఇంత గొప్పగా పండుగ చేయడానికి మాకు పెద్దలుగా లింగారెడ్డి సార్ కావచ్చు, స్వరాజ్ బాబు సార్ కావచ్చు, మా వకీల్ సార్ రంగనాథన్ రెడ్డి సార్ కావచ్చు, ఇంకా పెద్దలందరూ బసప్ప సార్ అడ్వకేట్ కావచ్చు, చాలా మంది పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా గిరిప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, గ్రామ పెద్దలందరూ కూడా దాతలందరూ కూడా మాకు సహకరించి ఈ గ్రామంలో ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా మా గ్రామస్తులు 100 సంవత్సరాల నుండి కూడా మా గ్రామంలో ఇంత పెద్ద పండుగ ఎప్పుడు జరగలేదు। దీని అంతటికి కారణం మా గ్రామ పెద్దలు దాతలు మా గ్రామస్తులే అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు। అన్నలకు, చెల్లెళ్లకు, అక్కలకు, పెద్దలకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు। మా గుడి వెల్జర్ల శివాలయము రామాలయంకు బొడ్రాయికి సహకరించినందుకు ధన్యవాదాలు। వాళ్ళకు ఎన్ని రోజులైనా వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను। గ్రామ ప్రజలు సుమారు 16 సంవత్సరాల కింద నిర్మించడం జరిగింది రామాలయం। 16 ఏళ్ళు అయింది అది దానికి విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు। మరి ఇప్పుడు దానికి టైం వచ్చింది। ఊర్వాళ్ళందరి సహకారం వల్ల, దాతల సహకారం వల్ల ఇప్పుడు రెండు కూడా శివాలయం రామాలయం బ్రహ్మాండంగా కట్టడం జరిగింది। ఇవి ఇంతకుముందు లింగారెడ్డి గారు చెప్పినట్టు
ప్రతిరోజు పూజ జరగాలి, దానికి సరైనటువంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి. శుభాది వందనాలు అందరూ కూడా. వెల్జర్ల గ్రామం తరఫున ధన్యవాదములు. ముఖ్యంగా ఏంటంటే మొదటిగా కలిసేది ఏంటంటే ఐకమత్యమే మహాబలం అనే ఉద్దేశంతో అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు పక్కన పెట్టి దేవాలయాల కాడ అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నది మా కమిటీ. మా గ్రామం చాలా అద్భుతమైనటువంటి విలేజ్ కాబట్టి ఎన్నడో 400 సంవత్సరాల క్రితం కట్టినటువంటి శివాలయాన్ని దాన్ని పూర్తిగా తొలగించి అదే స్థానంలో గ్రామ పెద్దల సహకారంతో, దాతల సహకారంతో ముందుకు పోయినా మా కమిటీ కూడా అద్భుతంగా పనిచేసింది. మాకు సహకరించినటువంటి దాతలు చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పాల్సిన పని పడితే 2 గంటలు పడుతుంది. ఐకమత్యమే మహాబలం అన్నట్లుగా ఉన్నది. 400 సంవత్సరాల సంధి కింద లేనటువంటి గుడిని ఇప్పుడు నిర్మించుకున్నాం. అలాగనే బొడ్రాయి పండుగ కూడా సుమారు 250 సంవత్సరాల క్రితం పెద్దలు అంటున్నారు 250 సంవత్సరాల క్రితం ఉండేది, ఇప్పుడు లేదు. కానీ పట్టుదలతోని మా ఊరి గ్రామస్తుల సహకారంతో బొడ్రాయి పండుగ ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున వినయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి సహకరించినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. కొంతమంది పేరు చెప్తే మళ్ళీ చెప్పలేదంటారు కాబట్టి మాకు సహకరించిన దాతలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంటే గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ లేదు. సీతారామచంద్ర స్వామి రిజిస్ట్రేషన్ ఉంది, దానికి భూమి ఉంది, దానికి ఇన్కమ్ వస్తుంది. అంటే వేలం వేస్తారు ప్రతి 2 సంవత్సరాలకు. ఈ సంవత్సరం 90,000 రూపాయలు కౌలు వచ్చింది. పూజారికి దాంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారు, ఉత్సవాలకు కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ దీనికి ఎలాంటి ఆదాయం లేదు. గవర్నమెంట్లో ఎండోమెంట్లో రిజిస్టర్ లేదు. ఇది వెంటనే ఎండోమెంట్లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. చేస్తే పూజారిని ఏర్పాటు చేసి ఆ మధ్యనే నరసింహారావు అని అల్ల పూజారి చేసినాను నాకు రాసిందంటే అది కట్టలేదు కాబట్టి రాసిస్తానికి వీల్లేదు, కట్టిన తర్వాత రాసిస్తారు. అట్లా దాన్ని ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే పూజారికి కావాల్సినటువంటి ద్రౌపది నైవేద్య గీతం వస్తుంది. మరి అది దీని తర్వాత చేయాల్సినటువంటి పనేది. ఇప్పుడు 10 మంది దాతలు సహకరించారు, ఇప్పుడు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. తర్వాత వ్యవహారం నడిచేది ఉంది కాబట్టి పూజారి కావాలి, రక్షణ కావాలి, కాపాడాలి. గవర్నమెంట్లో కలిపితే గవర్నమెంట్ జీతం వస్తుంది. దీనికి భూమి లేదు. దానికి 50 ఎకరాల భూమి ఉంది. కానీ దాంట్లో కొంతవరకే 50% భూమి ఉంది, మిగతాది కబ్జాలు ఉంది. ఆ 50 సగం భూమికే మన 90,000 వచ్చింది. గతంలో తక్కువ వస్తుంటే ఈ 5-6 సంవత్సరాల సంది పోటీపడి వేలం పెరుగుతుంది. అక్కడ దానికి ఆదాయం వస్తుంది, పూజారికి ఇస్తున్నారు. ఇప్పుడు దీనికి ఆదాయం లేదు, రిజిస్టర్ చేసుకోవాలి. పూజారిని ఏర్పాటు చేయాలంటే ఈ రిజిస్టర్ అయిన తర్వాత అయ్యగారి దరఖాస్తు పెట్టుకుంటే ధూపదీప నైవేద్యాలకు గుడి స్థాయిని బట్టి 4,000, 5,000, 10,000 వాళ్ళు ఇస్తారు. ఆయన జీతం ఇస్తారు, ధూపదీప నైవేద్యానికి ఇస్తారు. దానికి మాత్రం గవర్నమెంట్ ఇంకా ముందు భూమి ఉంది కాబట్టి కౌలు వస్తుంది. అది చేయాల్సినటువంటి మెయింటెనెన్స్ చాలా ముఖ్యం దేవాలయాలకు. లేకపోతే ఆ తర్వాత విచ్చలవిడిగా దేనికంటే అది ఓపెన్గా ఉంటే చెత్త చెదారం ఉండిపోతుంది. మరి దాని గురించి ఎక్కువ శ్రద్ధ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కట్టించేదాన్ని 10 మంది సహకరిస్తారు, కానీ మెయింటెనెన్స్కు ఇక్కడ ఉన్న వాళ్ళే తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ఫస్ట్ ఈడ ఎండోమెంట్ ఉంటారు, వాళ్ళ ద్వారా మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పోయి దీన్ని దాంట్లో కలిపినట్లయితేనే దీనికి పోషణ అనేది ఏర్పడుతుంది. మనం ఆ పోషణ కొరకు చాలా ప్రయత్నం చేసి మరి రోజు పూజ జరిగితేనే ప్రజలకు ఉపయోగపడుతుంది, పూజారి ఉంటేనే ఉపయోగపడుతుంది, లేకపోతే లేదు. కాబట్టి ఆ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది. ప్రభుత్వం కూడా ఎండోమెంట్ ఈవో ఉన్నాడు, ఆయన శ్రద్ధ తీసుకొని దీన్ని అక్కడికి కలిపి మరి దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంచెం దేవాదాయ శాఖ వాళ్ళు తక్కువ పట్టించుకోరు. టైంకి వస్తారు, అయిపోయింది కార్యక్రమం రాసుకుంటారు. కాబట్టి వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం. ఒకటే ఈవో ఉంటాడు, ఏది రామేశ్వరం ఈవోనే ఇక్కడ ఈవో. కాబట్టి వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది, వీటిని కాపాడవలసినటువంటి అవసరం. జై శ్రీరామ్. అందరికీ ఈ దేవుని తరఫున మాది ఎన్నో ఏంట చరిత్ర కలిగిన విలేజ్ ఇది. ఇది ఎన్నో ఏంట నుంచి మేము ఏమిటి సహకరించక ఇవన్నీ ఏదో అందరూ అవకతవకలకు దాని కనుక ఇప్పుడు అందరి దయ వలన అందరికి పోవాలన్నా, ముఖ్యంగా శివాలయం దేవుని శివునికి పోవాలన్నా ఇవంతా జరిగింది. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే నేను ఇప్పుడు ఇంతకే మనం దేవాలయంలు కట్టి అవి చేసి రేపటి నుంచి మళ్ళీ చేస్తాం మూత పెడితే కాదు, ఇంకొక ప్రోగ్రాం పెడతాము. ప్రోగ్రాం పెట్టి ఇది రోజు దీపారాధన ఉండాలి, దీప ఆచరణ ఉండాలి. రోజు దేవుని తెరిచి దీపం ముట్టించి ఉదయం ఏదో ఒకటి తీసి అది ఉండాలి. మళ్ళీ ఇంత పెద్ద కట్టి మనం దేవాలయం తాళం వేసి మళ్ళీ ఎవరు వార్తలు పోతే కాదు. దీన్ని కూడా అందరూ ప్రజలు కానీ పెద్దలు కానీ అందరూ ఆలోచించి దీన్ని నిత్యం లైవ్లో పెట్టి దేవాలయం లైవ్లో పెట్టి గ్రామీణ అవసరము దీనికి ఎట్లా రామచంద్ర స్వామి ఎండోమెంట్ అది ఉన్నది. మాకు కూడా వాళ్ళందరూ సహకారం తీసుకొని దీన్ని చేయాలని ఉన్న గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ విన్నవిస్తాం. దీన్ని లైవ్లో పెట్టాలి. 3 టెంపుల్ లైవ్లో పెట్టేప్పుడే ఇంత పెద్ద దానికి స్వార్థకం వస్తుంది. ఇవాళ పండుగ చేసుకొని మళ్ళీ రేపు తాళం వేసిపోతే రోజు పడిపోతుంది. అట్లా
చేయకుండా ఇవన్నీ చేయాలని నా యొక్క అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. ప్రజలేమంటే మాట్లాడడం నేను అనేది తప్పు ఒప్పు, కానీ ఇది రేపటి నుంచి రెగ్యులర్గా ఇది లైవ్లో పెట్టాలి. రామాలయం కానీ హనుమంతుల పాతదే ఉంది, శివాలయం రామాలయం కొత్తగా ఇవన్నీ బాగుందని అభిప్రాయం. ఇవాళ శివాలయం రామాలయం నిర్మాణం సందర్భంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ యొక్క రామాలయము శివాలయము రెండు బొడ్రాయి పండుగ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ గ్రామానికి గ్రామ కార్యకర్తలు పెద్దల యొక్క ఆహ్వానం మేరకు రావడం జరిగింది. వారు చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంతో వారు పార్టిసిపేట్ చేశారు. అక్కడ హోమం కూడా పెద్ద ఎత్తున హోమం గుండాన్ని నిర్వహించారు. హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గ్రామంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి భక్తులందరూ నా పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా ఈ ఊళ్ళో పెద్ద మెజార్టీ ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి. మరి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా రావాలి. దీనికి ఈరోజు ఎంత బిజీ ఉన్నా మరి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని ఖచ్చితంగా వస్తా అని చెప్పిన కాబట్టి మాట చెప్పిన కాబట్టి తప్పకుండా వచ్చినా ఇంకా చాలా కార్యక్రమాలు అందరికీ శుభాకాంక్షలు. వెల్జర్ల గ్రామ ప్రజలందరికీ కూడా మరి నూతన మరి గురుల యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. ఇవాళ రాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు, శివుని విగ్రహాలను ప్రతిష్ఠించారు. అదేవిధంగా ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా బొడ్రాయిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ కూడా శుభం కలగాలని వారికి అందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదం ఉందని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి